ఇప్పుడు మీరు ఎవరిని ఆధారం చేసుకుంటున్నారు, ఎవరిని నమ్ముతున్నారు? ఎవరిని ఆధారం చేసుకున్నారు, ఎవరిని నమ్ముతున్నారు? ఈరోజు నా చాలా మంది ఏం చేస్తారు తెలుసా? దేవుని సందుకు వచ్చి నిలబడాలంటే ఒక తోడు కావాలి, ప్రార్థనకు రావాలంటే ఒక జత కావాలి, అంతెందుకు పాట పాడాలంటే నూరా 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 అని గోగుతూ ఉంటారు. ఎవరు కావాలి మీకు ఆధారం? పక్కన ఒకళ్ళు లేకపోతే మనం ఆఖరి సాక్ష్యం కూడా మనం చెప్పగలుగుతామా? అంతెందుకు ఒక కూడికి వెళ్ళగలుగుతామా? ఒక మీటింగ్ లో పాల్గొనగలుగుతామా? దేవుని పని చేయగలుగుతామా? ఎల్లప్పుడూ ఒకరి మీద నువ్వు ఆధారపడుతున్నావు అని అంటే నీ ఆధారం ఎవరు కాదని అర్థం చేసుకోవాలి, దేవుడు కానే కాదు. మీకు మాట చెప్పనా, దేవుణ్ణి ఆధారం చేసుకున్న వారు చాలా బలవంతులు, వారితో జాగ్రత్తగా ఉండండి. దేవుణ్ణి ఆధారం చేసుకోగలిగిన మనుషులు దేవుని యొక్క అద్భుతమైన కృపచేత ఆవరించబడి ఉంటారు. వారు ఎవ్వరు మనుషుల వైపు తిరగరాళ్ళు, మనుషులను ఆధారం చేసుకోరు. వారు చెప్పే సాక్ష్యము చాలా డిఫరెంట్గా ఉంటుంది, వారి మాట పలుకు డిఫరెంట్గా ఉంటుంది. వారు ఎల్లప్పుడూ దేవుని నామాన్ని గణపరిచే విషయంలో కానీ, స్తుతించే విషయంలో కానీ ఎవ్వరి దగ్గర వారు తలవంచరు. ఓకే, జాగ్రత్తగా వినండి. పోయిన ఆదివారం ఆ సహోదరి తన కుమారుని తీసుకుని వచ్చింది. దేవుని ఆధారం చేసుకుంటే ఎలాంటి అద్భుతాలు చూస్తారని చెప్పడానికి ఈ మాట చెప్తున్నాను. తన కుమారుని తీసుకుని వచ్చింది, ఇంటి దగ్గర నుంచి తీసుకొచ్చిందంట. ఎందుకనంటే అయ్యగారి దగ్గరికి వెళ్ళాలి, ప్రార్థన చేయించాలి నీకు, ఆ తర్వాత నువ్వు కాలేజీకి వెళ్ళదు కానీ అని చెప్పి వారి ఊరు నుంచి, ఎక్కడ చింతపల్లిపాడు అంటే ప్రకాశం డిస్టిక్, అక్కడ నుంచి తీసుకొచ్చింది. పరిగెత్తుకుంటూ వచ్చారు. మొత్తానికి ప్రార్థన అయిపోయింది, గబగబా తీసుకొచ్చి ప్రార్థనలు చేస్తూ ఉంటే తన కుమారుని నా ముందు నిలబెట్టింది. అయ్యగారు మీకు గుర్తుందా, మీరు ప్రార్థన చేశారు నా కొడుకు కోసం, 2 ప్రార్థనలు మిమ్మల్ని అడిగాను. ఇక్కడ నుంచి వెళ్ళిపోయిన తర్వాత, బంట పనులు ముగించుకొని వెళ్ళిపోయిన తర్వాత నాకు ఫోన్ చేసింది. తన కుమారుడికి సీటు కోసం వారు ఎంతో శ్రమ పడుతూ ఉన్నారు. అలాంటి సందర్భంలో అన్ని చోట్ల అప్లై చేస్తే ఒక మంచి కాలేజీలో, చాలా మంచి కాలేజీలో సీట్ వచ్చింది. కానీ ఏమని అడిగారో తెలుసా? 4 లక్షలు డొనేషన్ అడిగారంట. 4 లక్షలు డొనేషన్ అడిగితే ఆ తల్లి నాకు ఫోన్ చేసి చెప్పిన మాట ఏంటంటే, అయ్యా నా కుమారుడు కోసం ప్రార్థన చేయండి, 4 లక్షలు డొనేషన్ కట్టే పరిస్థితి మాది కాదు, కాకపోతే అందులో చదివితే ఎంతో గొప్ప విషయం, చాలా మంచి కాలేజ్ అంటది అని అడిగింది. దేవుణ్ణి ఆశ్రయిస్తూ నా కుమారుడు కోసం ప్రార్థన చేయమని అడిగింది. ఏ మనిషిని ఆశ్రయించకుండా ఆ రోజు ఫోన్లో ప్రార్థన చేశాను. దేవుడు ఆ తెల్లవారే ఒక అద్భుతం చేశాడు. 4 లక్షల రూపాయలు డొనేషన్ అడిగిన ఆ సీటును ఆ కుమారుడికి ఫ్రీగా అనుగ్రహించాడు. ఆ కుమారుడిని తీసుకొచ్చి చెప్తుంది ఏం తెలుసా, వీడికేనండి 4 లక్షల రూపాయల సీటు ఫ్రీగా వచ్చింది. ఈ ప్రార్థన దేవుడు ఆలకించాడు. అలాంటి పరిస్థితుల్లో ఏం చేయాలో అర్థం కాలా. మీకు ఫోన్ చేస్తే దేవుడు అద్భుతం చేస్తాడని మాకు నమ్మకం ఉందండి, అందుకోసమే నా కుమారుడు కోసం ప్రార్థన చేయించాను. చాలా సంతోషం అనిపించింది.